అంటే అమృతం అనమాట. ఓకే. అంత అలాంటి అంటే దాంట్లో ఒక ఇతను ఉండేవాడు నారాయణ అని చెప్పేసి వంట ఆయన. అసలు ఇంతంత ఇడ్లీలండి, ఒక 2 ఇడ్లీ ఒక వడ అది ఇచ్చారు. ఆ చట్నీలు ఉంటాయి, అసలు ఆ టేస్టే వేరు. అంటే అమృతం తిన్నట్టే ఉంటుంది అది. అసలు మామూలుగా మనం మెడ్రాస్లో షూటింగ్లో ఉన్నప్పుడని పొంగల్ అని అది ఒక 4-5 రకాల ఐటెంలన్నీ తింటాం కదా, ఇక్కడ ఆ 2 చాలు. అంత అద్భుతమైన ఇదనమాట. ఆ టేస్ట్ అండి. అంటే పెద్ద ఆయన ఎంచింది, ఆయన ఇది చేసింది కూడా మామూలు ఇది కదన్నమాట. ఆ రోజుకి ఆ షూటింగ్ అక్కడ చేసి స్టార్ట్ అయిన తర్వాత ఒక సీన్ అయిందండి. సీన్ అయిన తర్వాత అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ సన్నివేశంలో ఉన్నారు. వాళ్ళ కాంబినేషన్ ఏముంది అక్కడ. అంటే ఫస్ట్ శకుంతల పరిగెట్టుకు వస్తూ ఉంటుందండి అడవిలోంచి. స్టార్టింగ్ షాట్ అది పెట్టాడు. అడవి లోపల నుంచి పరిగెట్టుకు రావడం, పరిగెట్టుకు వచ్చి విశ్వామిత్రకి కాళ్ళ మీద పడిపోతుంది అక్కడ ఆ అమ్మాయి సొమ్మసిల్లి. అప్పుడు లేమ్మా అని చెప్పి ఆయన పైకి లేపుతారు. అది సీన్. ఆ అమ్మాయి పరిగెట్టుకుని వచ్చే సీన్స్ తీశారు, 2-3 ట్రాక్స్ తీసి తర్వాత వచ్చి ఈయన విశ్వామిత్ర దగ్గరికి వచ్చి కాళ్ళ దగ్గర పడిపోవడం, అప్పుడు లేగమ్మా అని చెప్పి ఆయన పైకి తీయడం, అది సీన్ అనమాట. ఆ సీన్ చేసిన తర్వాత ఎన్టీఆర్ గారు మేకప్తోనే బయలుదేరారా అక్కడ? విత్ మేకప్. ఆ టయానికి ఆల్రెడీ విత్ మేకప్. అక్కడికి వెళ్ళి చేసుకోవడం కాదండి, కాదు. ఇది మా వ్యాన్ దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ విత్ మేకప్ తోటి ఉన్నాడు ఆయన. నేను అసలు 2:30 కంటే నాకు అసలు మతిపోయింది. నాకు ఇప్పుడేంట్రా అని చెప్పేసి అనుకున్నాను. అంత ఫాస్ట్గా ఇది అయ్యింది. మేకప్ తోటే అండి మొత్తం, కంప్లీట్ A to Z ఆ గెటప్తో అలా వచ్చి కూర్చున్నాడు ఆయన. మళ్ళీ గెటప్తో అలా దిగారు. ఆ సీన్ అయిన తర్వాత మామూలుగా జనరల్గా ఏంటంటే షూటింగ్ జరిగినప్పుడు ఆ సీన్ జరిగిన వెంటనే ఆ కాంబినేషన్లో ఉండగానే రెడీ స్టిల్ అని చెప్పినప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ పొజిషన్లో ఉంటారు. ఉన్న తర్వాత అదే యాంగిల్లో స్టిల్ తీసిన తర్వాత అప్పుడు మళ్ళీ చేంజ్ అవుతుంది. అలాగే రెడీ స్టిల్ అని చెప్పాను. అనగానే ఓకే రెడీ అని చెప్పి రమేష్ ఓకేనా, షాట్ ఓకేనా అన్నాడు. ఓకే అండి, అందరూ ఓకే, కెమెరామ్యాన్ ఓకేనా, ఓకే. ఆయనకి ఎందుకో ఏదో ఉందనుకుంటాను. నేను స్టిల్ అని చెప్పాను, ఒక రెడీ తీసుకోండి అని చెప్పేసి అని రెడీగా అయ్యి ఆగు అన్నాడు. ఈ 1 more చేద్దాం అని చెప్పి మళ్ళీ అది 1 more చేసి అదే సన్నివేశం 1 more చేసాక అప్పుడు సాటిస్ఫాక్షన్ అయింది. అంటే ఆయన మనసులో ఏదో ఉంది, సంథింగ్ 1 more చేస్తే బెటర్ అని ఏదో అనిపించింది, డౌట్ వచ్చి ఉంటుంది. అది 1 more చేద్దామని చెప్పేసి అని అనేసరికి అసలు ఆగు అనే దాన్ని చూస్తే నాకు షాక్ అయిపోయాను. అసలు చిల్లేం చెప్పగానే ఆగన్నాడు ఏంటి అని చెప్పేసి దాని తర్వాత ఓకే రెడీ తీసుకోండి అని చెప్పి అక్కడ కొన్ని స్టిల్స్ తీసిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ స్టిల్ అనమాట. ఈ భరతుడిని దీవించేది నాకు మనవడికి ఇది ఒక స్టిల్ తీయండి అని చెప్పి ఆయన ఇలా దీవిస్తూ ఒక స్టిల్ ఉంటుంది, అది నేను తీసింది. అది ఆయన చెప్పి తీయించుకున్నాడు. అది అప్పట్లో. కానీ కంప్లీట్ అయింది అది సినిమా కంప్లీట్ అయింది, రిలీజ్ అయింది కూడా. అయితే అది తెలుగు వరకు మనకు తెలుసు, తెలుగు వరకు ఓకే. ఈయన తెలుగులో చేయలేదు, హిందీలో చేశారు. అవును, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ లేడు. అదే హిందీకి చేసిన దాంట్లోనే ఉన్నాను. అయితే అది ఆ స్టిల్ నేనే తీశాను, ఆయన చెప్పి మరీ తీయించుకున్నాడు. అది దాని తర్వాత కొన్ని సీన్స్ అవి తీసామని మధ్యాహ్నం లంచ్ టైంకి బ్రేక్ ఇచ్చారు. ఆ బ్రేక్లో కుర్చీలో కూర్చొని అలా ఊగుతున్నాడు ఆయన. ఈలోపు అంటే మిగతా వాళ్ళందరూ చేశారు, ఆయన ఇంకేం చేయలేదు. ఆయన అలాగే కూర్చుని అలా రెడీ అనగానే ఆయన ఇంకోటి ఏంటంటే ఆయన పడుకున్నారేమో అనుకుంటాం, షార్ట్ రెడీ సార్ అనగానే టక్కన లేచిపోతాను. లెగ్గానే ఆ ఫేస్లో ఒక రకమైన ఆ గ్లో వచ్చేస్తుందండి. అసలు ఎంత పడుకున్నా కూడా చాలా గ్లామర్గా ఉంటాడు. యాక్చువల్లీ రెడీ అనగానే టక్కన లేచిపోతాడు ఆయన, బాగుంటుంది అది. ఆ విధంగా షార్ట్కి ఇదే ఏ టైంలోనే గ్లామర్గా ఉంటాయని ఇంకా అసలు ఇంకొకలా ఉండడానికి లేదు. ఓకే. ఎన్ని రోజులు జరిగింది మొత్తం ఈ షూటింగ్? అప్పుడు దగ్గర 10-15 రోజులు చేసాం మొత్తం అన్ని సీన్స్, స్టూడియోలో కానీ ఇక్కడ కానీ అన్నీ చేసిన తర్వాత ఇదైంది. జ్యోతి గారు, ఇప్పుడు మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు అన్నారు కాబట్టి మరి బ్రహ్మర్షి విశ్వామిత్ర ఎలాంటి భోజనం ఉంది అక్కడ మీకు? వెజ్జా, నాన్ వెజ్జా? వెజిటేరియన్. ఆ సినిమాలు చేసినప్పుడు అయినా లేదా టోటల్గా అప్పుడైతే మాకు వెజిటేరియనే. అది కూడా చాలా అమృతమైన భోజనం అనమాట. ఆ భోజనంలో కూడా తక్కువ ఐటమ్స్ అయినా కూడా టేస్ట్లు అసలు మామూలుగా ఉండేది కాదు, అంత అద్భుతంగా భోజనాలు ఉండేది. అంటే అలాంటి భోజనం మీరు ఇంకెక్కడ చేయరు. ఏ షూటింగ్లో పంచభక్ష పరమాణాలు అన్ని రకాలు పెట్టినా కూడా ఆ టేస్ట్ ఉండదు. ఆ టేస్ట్లో అంత ఇదిగా అంత టేస్ట్ రావడానికి కారణం నారాయణ అనే వ్యక్తి చేసే చేతి వంట వీళ్ళు అంటే ఎన్టీఆర్ గారి ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు ఆయన ప్రతిదీ టేస్ట్గా బాగుండాలని చెప్తారు కదా, ఆ విధంగా చెప్పడం, ఆయన చేయడం, ఆ విధంగా
ఓకే. వాటికి అంత మంచి ప్రిఫరెన్స్. కేవలం షూటింగ్ విషయంలో కాకుండా భోజన విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటారు ఎన్టీఆర్ గారు అనడానికి ఇది ఉదాహరణ. దాంట్లో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి భోజనం పెట్టాలి, అందరూ కూడా బాగా తినాలి, బాగా చేయాలి అని చెప్పేసి ఉండేది. ఓకే. ఆ విధంగా ఆ రోజు షూటింగ్ అక్కడ పూర్తయింది, వచ్చేసామండి. రిటర్న్ బయలుదేరిన తర్వాత ఏదో ఒక స్పాట్ వచ్చిందండి. అంటే అప్పటికి నాకు హైదరాబాద్ కొత్త, లొకేషన్స్ కానీ ఇది కానీ సరిగ్గా ఐడియా లేదు. ఓకే. అయితే వస్తున్నప్పుడు మధ్యలో ఒకసారి కారు ఆగింది, ఇది రథం ఆగింది. ఏంటి అని అడిగాడు. అయ్యా మీరు మిరపకాయ బజ్జీలు తింటారు కదా, ఓకే వెరీ గుడ్, ఆపి తీసుకోండి అని చెప్పాను. అది ఎక్కడో ఏదో సెంటర్లో ఆపారండి. ఆపి ఆయన కోసం తయారు చేసిన మిరపకాయ బజ్జీలు తీసుకున్నారు. తీసుకొచ్చి స్టార్ట్ అయింది. అప్పుడు నాకు కూడా ఒకటి ఇచ్చారు, తినండి అని చెప్పేసి తిన్నాం. తిని అలాగా సాయంత్రానికి వచ్చాను.